గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ కాలమే కాలమే మారింది. ఈ కాలంలో పిల్లలు ఎలా ఉండారంటే పిల్లలు వాళ్ళు చదువిచ్చి వాళ్ళ ఉద్యోగాలు అన్నీ ఏర్పాటయిన తర్వాత గూడా వాళ్ళసలు ఏ డెసిషన్ కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాట్సాపు, ఫేస్‌బుక్కు, ఇంకా ఇన్‌స్టాగ్రాము, ఈ చాటింగ్‌లు, మీటింగులు ఇయన్నీ. ఫ్రెండ్స్ అంటారు. ఆహ్, అందరిని ఫ్రెండ్స్ ఎక్కడ దారిన పోయే వాళ్ళందరిని స్నేహితులను చేసుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయాలు కావచ్చు, ఫేస్‌బుక్‌లో కావచ్చు, వాట్సాప్‌లో కావచ్చు. ఒక పక్క ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, ఇంకా ఆ స్నేహాలు నమ్ముతున్నారు. దూరాపు కొండలు నునుపంటారు. దగ్గరికి పోయి చూస్తే రాళ్ళు రప్పలంటారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏందంటే, ఈ మగ పిల్లకాయలు చాలామంది పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదంటే, ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో కోరికలు, ఏదో ఆశలు, ఏదో పొందాలని. లాస్ట్‌కి ఏం పొందేదుండదు. ఇది ఉదాహరణ చెప్పాలంటే ఆహ్, పచ్చిగా చెప్పాలంటే ఇంకొక లెక్క మన తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. ఒకతను యూట్యూబ్‌లో పెట్టాడు. ఏదో పొందాలని ఆ అబ్బాయి అక్కడికెళ్ళి వాళ్ళు డబ్బులు మొత్తం ఊడబెరికేసి ఫోన్‌లన్నీ లాగేసుకొని బయటికి నెట్టేస్తారు. ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రేమలు కూడా అలాంటియే. ఆహ్, ఇప్పుడు పెద్దవాళ్ళు పెళ్లి చేసినా ఈళ్ళు ఎప్పుడు కూడా ఈ ఫేస్‌బుక్కుల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో చాటింగ్‌లు చేస్తా ఉంటారు. ఎంత చికాకుగా ఉంటదంటే పిల్లలు అది అట్లా తయారయ్యారనమాట. అంత చికాకుగా ఉంటది. ఎప్పుడు ఫ్రెండ్స్ బండి మీద పోతున్న చాటింగు, కారులో పోతున్న చాటింగు, టిఫిన్ చేస్తున్న చాటింగే, భోజనం చేస్తున్న చాటింగే, ఈ రూమ్‌లో పనుకున్న చాటింగే. పక్కన ఉండి చూసే వాళ్ళకి ఇంకా పెళ్లి చేసి మీ తల్లిదండ్రులకే అంత బాధగా ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళని కట్టుకున్న భార్యలకి ఎంత బాధగా ఉంటదంటే, నాకిప్పుడు అర్థమైందేంటంటే, ఇప్పుడు మగ పిల్లకాయలకి ఆడపిల్లకాయలకి బాగా చదివిచ్చి తెలివి ఎక్కువ చేస్తే, ఇలా తయారయ్యారు ఈ టచ్ ఫోన్‌ల వల్ల. ఈ టచ్ ఫోన్ వల్ల ఎంత మేలుందో, ఈ టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉందో, అంత అంత చెడిపోయారని నేనైతే 100% చెప్తా. ఎందుకంటే ఆహ్, ఒక ఒక తండ్రిగా స్థానంలో ఉండి నేను చెప్తున్నా. మగ పిల్లకాయలనేది ఫ్రెండ్సు, చాటింగ్సు ఈటిల్లో బాగా అలవాటై మునిగిపోతున్నారు. వాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచనైతే లేదు. ఎందుకంటే ఏదో పొందాలనే ఆశ. అంటే వాళ్ళకేంటంటే మెసేజులు బాగుంటాయి గానీ, డైరెక్ట్‌గా మాట్లాడితే మళ్ళంత ప్రేముండదు. అంటే చాటింగ్‌లో తిన్నావా? హాయ్ బంగారం, హాయ్ ఎలా ఉన్నావు? అని ఇలా మాట్లాడుకుంటే బాగుంటది గానీ, వాళ్ళు గూడా దగ్గరైతే ఈళ్ళకి నచ్చదు. ఇంకో కొత్తదనం జూసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో పిల్లలకి పెళ్ళిళ్ళు జేయటం అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రుల కత్తి మీద సామే. చేసినా కూడా ఎందుకంటే తండ్రి మాట కొడుకిండు. పిల్లలు కొడుకే గాదు, పిల్లలే గాదు ఎవరు తండ్రి మాట వినటం లేదు. ఇంటి పెద్ద అనేది గౌరవం, రెస్పెక్ట్ అయితే లేదు. చదివిచ్చాము, వాళ్ళ ఉద్యోగాలొచ్చినియి. ఇంక వాళ్ళిష్టం అంతే. ఇంక వాళ్ళిష్టం ఇంక వాళ్ళ భవిష్యత్తు వాళ్ళదే. మనం తల్లిదండ్రులకేందంటే భయంగా, టెన్షన్‌గా ఉంటది వాళ్ళ ప్రవర్తన. చూడండి చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. ఎందుకంటే వాళ్ళు ఈ ఫోన్‌లో పొద్దుగుకులు మునిగిపోతున్నారు. మన పిల్లలు సరైన దారిలో ఉండారా? రాంగ్ రూట్‌లో ఉండారా? రైట్ రూట్‌లో ఉండారా? అర్థం గాక అయోమయ స్థితిలో తల్లిదండ్రులైతే పడుండారు. వాళ్ళకి దబక్కన ఈ తల్లిదండ్రులు వాడు మారతాడని పెళ్లి చేసినా వాడు మారకపోగా ఇంగ లేని కొత్త చిక్కులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉండి, ఇది మనస్ఫూర్తిగా 100% ఇప్పుడు జరుగుతున్నది. ఇది నేను నిజంగా చెప్తున్నా. ఎవరి పిల్లలైనా గాని. అయితే కొద్దిమంది పిల్లలు మాత్రమే ఒక 25, 30% అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళు మాత్రమే తల్లిదండ్రులు చెప్పినట్టు వినటమో, లేకపోతే ఒక మంచి జీవితాన్నయితే సెట్ చేసుకుంటున్నారు. ఇంక మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అని గర్ల్ ఫ్రెండ్స్‌ని మారుతా ఉంటారు. వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ మారుతా ఉంటారు. ఒక్కొక్కరు ఎంతమందితో చాటింగ్ చేస్తున్నారు. అవతల అమ్మాయి ఎంతమందితో చేస్తుందో, యువతల అబ్బాయి ఎంతమంది చేస్తున్నాడు. ఒకరి మటుకు గుడ్డిగా నమ్మారంటే ఈడు మటుకు మునుగుతారు. ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా ఇంకా ఈ యువత అనేవాళ్ళు ఇలా చాటింగ్స్‌లోనే కాలం గడిపేస్తున్నారు. వాళ్ళకి 28, 29 సంవత్సరాల వయసొచ్చినా మా కాలంలో అయితే 28 సంవత్సరాలొచ్చేసరికి ఇద్దరు పిల్లలు స్కూలుకి పోయే పిల్లలుండేవాళ్ళు. ఇప్పుడు నాకు 28, 30 సంవత్సరాల వయసొచ్చిన నా పిల్లలిద్దరూ స్కూలుకి పోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి 30 సంవత్సరాలొచ్చినా వాళ్ళకింక రేపు పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థం కావట్లా. ఇలా ఈ చాటింగులతోటే కాలక్షేపం గడుపుతున్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఈళ్ళు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బోర్ కొట్టి మళ్ళా మార్చిపోయి మళ్ళా కొత్తదనాన్ని ఎతుక్కుంటున్నారు. ఈ కొత్తదాన్ని ఎతుక్కునే క్రమంలో వాళ్ళకి అది ఒక రకమైనటువంటి మెంటల్‌గా చుట్టూరా మనుషులున్నా గాని వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ వాళ్ళ ఒక ప్రత్యేకమైన ఇదిలో వాళ్ళు జీవిస్తున్నారు. ఏదన్నా మాట్లాడినా వాళ్ళకి విపరీతమైన కోపం, టెన్షను, ప్రెషర్. రాబోయే రోజుల్లో వీళ్ళందరిని సైకాలజిస్ట్ దగ్గర చూపించినా కూడా వీళ్ళు మారతారైతే నాకు నమ్మకం లేదు. దీనంతటికి కారణం నన్ను కాల్చుకు తింటుందని 'మహేష్ బాబు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. 'ధర్మవరం సుబ్రహ్మణ్యం' చెప్తాడు 'ఒక్కడు' సినిమాలో. ఆ! ఈ ఫోనే నన్ను కాల్చుకు తింటుందని మాటిమాటికి ఫోన్ చేస్తుంది. ఈ టచ్ ఫోన్‌లే పిల్లల జీవితాలు పాడు చేసినియి. మనం ఎంత అభివృద్ధి అనుకుంటామో, ఎంత టెక్నాలజీ అనుకుంటే, ఆ టెక్నాలజీ వల్ల ఎంత మేలుంటదో అంత కీడు గూడా ఉంటదనేది నాకు ఇప్పుడైతే అర్థమైంది. మొత్తానికి ఇప్పుడు మగ పిల్లకాయలకైతే పెళ్ళిళ్ళు మటుకు తొందరపడి చేయొద్దు. ఆడపిల్లలకైనా గాని ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళదొక కొత్త ప్రపంచం అసల ఈ గజిబిజి ప్రపంచంలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాహ సిస్టమ్ అనేది పూర్తిగా దెబ్బతినిపోద్ది నాకు తెలిసి. ఎందుక నిలకడలేని మనస్తత్వం,
ఎప్పుడు ఏదో, ఏదో, ఏదో టెన్షన్‌గా ఉంటున్నారు పిల్లలందరూ గూడా. ఉద్యోగాలు ప్రశాంతంగా చేసుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కందామనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. తల్లిదండ్రులు మారతారని గాని, పొరపాటున గాని పెళ్లి చేస్తే, వాళ్ళు కట్న కానుకలు ఆశించి పెళ్లి చేసుకుంటారు గానీ, వచ్చే భార్యను సాకాలనైతే చేసుకోవట్ల. ఇప్పుడు నేటి సమాజం తీరు, నేటి యువత ఇలా అయితే ఉండారు. ఇది చాలామంది కోపం రావచ్చు నేను చెప్పే మాట. కానీ నాకు బాగా అనుభవంతో నేను ఆలోచన చేసి, చూసి చెప్తున్న విషయం ఇది. ఒక గజిబిజి ప్రపంచంలో అయితే జీవిస్తున్నారు. ఇక పెద్దవాళ్ళు గూడా అలాగే తయారయ్యారు. పెద్దవాళ్ళు గూడా బాధ్యతగా అయితే లేరు. ఎందుకంటే ఇదొక రంగుల ప్రపంచం అయింది. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడోళ్ళో, ఎక్కడెక్కడోళ్ళో పరిచయం అవుతున్నారు. అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు. దీంట్లో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో, ఎన్ని నేరాలు జరుగుతున్నాయో, ఎన్ని కుటుంబాలు దెబ్బతినిపోతున్నాయో, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతమంది ప్రాణాలు గూడా పోతున్నాయి. ఈ మధ్య చూస్తున్నారు కదా! ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య, ప్రియురాలు కోసం భార్యను చంపిన భర్త. ఇలా యువత అనేది కన్‌ఫ్యూజ్‌లో. అదేమంటే ఈళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇట్టాటియి జరుగుతున్నాయి అంటున్నారు. మళ్ళీ అట్టాటి వాటిలోనే ఈళ్ళుంటున్నారు. ఇట్టాటియి జరుగుతున్నాయి అంటున్నారు. మళ్ళీ అట్టాటి ట్రాప్‌లోనే ఈళ్ళు పడుతున్నారు. మరి ఈ పిల్లల్ని తల్లిదండ్రులు కాపాడుకోవడం అనేది ఇంక కష్టమైన పని. ఇంకంతా భగవంతుడే సర్వానికి సర్వేశ్వరుడని ఆ దేవుడి మీద భారం వదిలేసి వాళ్ళకైతే మీరు చేయాల్సిన పనేందంటే పెళ్ళిళ్ళు చేయకుండా ఆగిపోయండి కొన్ని రోజులు. ఎందుకంటే మీరు పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళ వయసు పెరుగుతుందని సమాజం కోసం పెళ్ళిళ్ళు చేసినా ఈళ్ళెప్పుడు టచ్ ఫోన్‌లో ఈ వాట్సాప్‌లో చాటింగ్స్‌లో ఉంటారు. ఎప్పుడు ఇట్లా ఉంటే పక్కనున్న భార్యకి అనుమానం వస్తది. అనుమానం వచ్చి గొడవయిద్ది. అంటే ఆ అమ్మాయి గనక పద్ధతిగా తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగితే గొడవొచ్చేస్తది. విడాకులయిపోతాయి. అదే అబ్బాయికి పద్ధతిగా పెరిగితే అమ్మాయి గూడా అలాంటి అమ్మాయి రావచ్చు. అంటే ఇక్కడ నేను అమ్మాయి, అబ్బాయి అంటలే. యువత గురించి చెప్తున్నా. ఇప్పుడు నేటి సమాజం గురించి చెప్తున్నా. ఇక్కడ అమ్మాయే, అబ్బాయి అని గాదు. ఈళ్ళిద్దరిలో ఒకరు కరెక్ట్‌గా ఉంటే ఒకరికుంటే సమస్య. ఇలా జీవితాలు నాశనం చేసుకుంటే ఒక అభద్రతా భావంతో అయితే జీవిస్తున్నాం. కరెక్ట్. ఇంక ఏదైనా గొడవొచ్చినా పెద్దోళ్ళు పరిష్కరించే వ్యవహారం ఇప్పుడు లేదు. ఎందుకంటే పెద్దలు చెప్పిన మాటలు పిల్లలు వినటంలా. ఇంక ప్రతి ఒక్కటి కోర్టులు, కేసులు, లాయర్లు, ఈ చట్టాలు, పోలీస్ స్టేషన్‌లు ఇంక ఇటు తిరగటమే జీవితం అని సరిపోయిద్ది. మొత్తానికి టోటల్‌గా అయితే మటుకు దేవుడి దగ్గరికి ఎక్కువ మంది పోతున్నారు గానీ పిల్లలు గూడా అక్కడ దేవుడి దగ్గరికి పోయినా గూడా అక్కడ ఈళ్ళు చేసే పొరపాట్లకి, ఈళ్ళ విలాసాలకి దేవుడేదో ఇస్తాడని, లేకపోతే ఈళ్ళు చేసే తప్పుల్ని దేవుడేదో క్షమిస్తాడనే పోతున్నారు గానీ, భక్తి భావంతో ఈ నేటి యువత అయితే పోవట్లేదు. దేవస్థానాలు విపరీతంగా ఎక్కిరిసిపోతున్నాయి ఇక్కడ గూడా. యూత్, 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 యూత్. కానీ ఏం తెలుసుకుంటున్నారు? పెద్దలు చెప్పే మాట వాళ్ళినరు. అక్కడ ఆ భక్తి మార్గం వాళ్ళకి తెలీదు. అక్కడికి దేవుడి దగ్గరికి పోయి గూడా ఈళ్ళు కాలక్షేపం, సరదాగా మాట్లాడుకోవడం, సరదా కబుర్లు చెప్పుకోవడం. ఇంతే తప్పనించి భక్తి భావం అనేది అది ఒక టూరిస్ట్ ప్రదేశంలాగా చూస్తున్నా కానీ భక్తి భావంతో టెంపుల్స్‌కి పిల్లకాయలు ఈ రోజుల్లో ఎళ్ళేవాళ్ళు తక్కువ. ఉండారు. తక్కువ పర్సెంటేజ్. వాళ్ళు మటుకు బాగుపడుతున్నారు. మిగతా వాళ్ళు మటుకు బాగుపడటం లేదు. ఎందుకంటే దేవస్థానాలకు పోయినా ఈళ్ళు ఫోన్‌లే. దేవస్థానాలకెళ్ళినా అక్కడ ఆళ్ళ క్యూలో చాటింగ్‌లే. అన్నిట్లో చాటింగ్స్‌లే. చాటింగ్, 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 చాటింగ్. చాటింగ్‌లో ఉంది చీటింగ్. ఈ చాటింగ్‌లో చీటింగ్ ఉన్న సంగతి వాళ్ళు తెలుసుకునేటప్పటికి అంతా అయిపోయి ఉంటది. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయలేరు. వాళ్ళ జీవితం కూడా సగం సంకన అయిపోయి ఉంటది. అంటే నీకు మత్తు పదార్థాలకు అలవాటు పడినోళ్ళని ఎలా బయటికి తీసుకురాలేవో, ఈ ఈ ఈ ఆన్‌లైన్ ప్రపంచంలో అంటే ఈ చాటింగ్‌లు వాట్సాపు, ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రాము ఈటిలో చాటింగ్స్‌కి అలవాటైన పిల్లల్ని కూడా బయటికి తీసుకురావడం చాలా కష్టంతో కూడిన పని. ఈ మీరు అంటారు కదా! మత్తు పదార్థాలే ప్రమాదం అని. వాటికన్నా కూడా ప్రమాదకరమైనయి అంటే మద్యం ఇలాంటివి అంటారు కదా! వ్యసనాలు జూదం, సిగరెట్ తాగడం ఇలాంటి వ్యసనాల కన్నా కూడా ప్రమాదకరమైన వ్యసనం అనేది ఈ ఈ ఈ ఆన్‌లైన్ ప్రపంచం అనేది. మరి ఈ ప్రపంచంలోంచి పిల్లలు ఎంతమంది దీంట్లోంచి బయటకొస్తారో, ఎంతమంది దీంట్లో బలైపోతారో ఈ నేటి సమాజంలో పరిస్థితి ఇది. ఆహ్, ఇదండి వీడియో. ఇది అనుభవంతోనే చెప్పాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉంది. పిల్లలు కన్‌ఫ్యూజ్‌లో జీవిస్తున్నారు. ఏం జరిగిద్దో ఏమి ఎవరికీ తెలీదు. తల్లిదండ్రులు ప్రశాంతంగా లేరు. పిల్లల్ని ఆ విధంగా వాళ్ళు కూడా ప్రశాంతంగా లేరు. పెళ్లి చేయాలంటే వాళ్ళకి భయం. పెళ్లి చేస్తే గొడవలొస్తే తల్లిదండ్రులు తిడతారు గానీ వాళ్ళని తిట్టరు. పక్కన భార్య పక్కనున్న ఈళ్ళు చాటింగ్‌లయితే ఆపరు. ఈ వ్యసనానికి అలవాటు పడ్డోళ్ళైతే ఆపరు. ఇప్పుడు నేను చెప్పాను కదా! మత్తు పదార్థాల కన్నా అంటే మద్యము, సిగరెట్, జూదం వీటన్నిటికన్నా క్రికెట్ బెట్టింగ్ కన్నా కూడా ఇది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి అంశం. దీన్ని కూడా గుర్తించండి. మారేవాళ్ళు మారండి. మారకపోతే మీ కర్మ.